జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మరి ఈరోజు స్థానిక ఎన్నికలలో 42% ఇవ్వాలని పోరాటం చేస్తుంటే మరి అడ్డుపడుతున్నది ఎవరు, మరి దీనికి ఇబ్బంది జరుగుతున్నది ఎవరు అని చెప్పి మేము తెలంగాణ వాదులుగా మేము ఈరోజు అడగదలుచుకున్నాము. మరి ఈరోజు ఇక్కడ సమావేశము, ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము 42% రిజర్వేషన్ వచ్చిన దాన్ని కాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళు తేలాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ అఖిల పక్షాలు మరి బీసీ నాయకులు ఇచ్చిన పిలుపు, ఐక్యవేద ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది బీబీనగర్ మండలం. మరి 42% రిజర్వేషన్ ఇవ్వడానికే ఎవరికి ఇబ్బంది జరుగుతుంది? నిజానికి మాకు ఎవరి మీద కక్ష కాదు, ఏ పార్టీ మీద కక్ష కాదు. బీసీ వాదులుగా మేము అడుగుతున్నాం, మాకు ఓన్లీ రాజ్యాధికారం కావాలని అడుగుతున్నాం తప్ప ఎవరి మీద మాకు కక్ష లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు నిజంగా బీసీలకు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనస్ఫూర్తిగా అనుకుంటే తేవడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఏదో చౌకబారు మాటలు మాట్లాడి బీసీలను మభ్యపెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఓట్లకు పోయి ఏదో ఓట్లు బీసీలు దున్నుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు చూడు, దాన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇవాళ అడ్డుపడే నాయకులు ఎవరు, అసలు ఎవరు అడ్డుపడుతున్నారు? అధికారంలో ఎవరు ఉన్నారు, ఎవరు అడ్డుపడుతున్నారు? బీజేపీ అడ్డుపడుతుందా, కాంగ్రెస్ అడ్డుపడుతుందా, బీఆర్ఎస్ అడ్డుపడుతుందా, ఎవరు అడ్డుపడుతున్నారు అనేది మాకు ఏం అర్థమైతే లేదు. మరి అందరం కలిసి కలగంపలో పాల్గొనడం జరిగింది. మరి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు ఊరుకలు ఇచ్చుకున్నట్టే ఉంది. ఈ సమస్య ఎంతవరకు అని సమముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను. మరి వాస్తవంగా ఈ బీసీలకు 42 రిజర్వేషన్ ఏదో ఇచ్చినట్టే ఇచ్చి నేను ఇస్తున్నా కానీ వెనకకెళ్ళి ఎవరో గుంజుకపోతున్నారని చెప్పడం కరెక్ట్ కాదని ఈ సభాముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను. అధికార పార్టీ తలుచుకుంటే ఏదన్నా సరే 42 రిజర్వేషన్ చేసినప్పుడు ఎప్పుడైతుందో బరాబరి ముందుకెళ్ళాలి. అధికార పార్టీ ఎలక్షన్ కమిషనర్కి ఎలక్షన్ అని నోటిఫికేషన్ ఇచ్చి ఇలా కొన్ని జిల్లాలలో కొన్ని మండలాలలో నామినేషన్ వేసిన ఎంపీటీసీలు బీసీలు ఖర్చు పెట్టుకొని ఇలా ఖర్చుల పాలు చేసుకున్నాక ఇలా BC2 రిజర్వేషన్ 42 రిజర్వేషన్ లేదని చెప్పినట్టయితే ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది బీసీ వర్గాలని సభాముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను. దీనికి ఖచ్చితంగా మనకు 42 రిజర్వేషన్ లేకపోతే ఇంకేముందయ్యా, నీకు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఇంకా 2 సంవత్సరాలు ఊకుంటే అయిపోతుంది కదా. ఇంకెందుకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా, ఎవరు వస్తారు అనేది అప్పుడు తెలుసుకుందామని చూస్తున్నాము. మరి ఇవాళ నువ్వు చేసిన ఉద్ధారకం చక్కగా లేదు, అన్ని విధాలుగా అన్యాయమే ఉంది. ఏమన్నా అంటే ఇవాళ అందరితో మాతో పాటు వచ్చి ధర్నాలు పాల్గొనడం కరెక్ట్ కాదని సభాముఖ్యంగా మనం చేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.